ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క ఎన్నో రకాల సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు నెంబర్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారండి. మీకు ఎందుకు ఇంత అలా చెబుతున్నాను అంటే, మాకు తెలిసిన రిలేటివ్స్లో భార్యాభర్తలు ఎప్పుడూ కూడా గొడవ పడుతూ ఉండేవారండి. వారు ఇంకా విడిపోతారు అనుకున్నాను, కానీ మన ఛానల్ అయితే వాళ్ళు చూస్తారు ఫ్రెండ్స్. ఈ గురువుగారి గురించి కూడా చెప్పాను, ఒక్కసారి ఫోన్ చేసి చూడండి అని చెప్పాను ఫ్రెండ్స్. వారైతే గురువుగారిని సంప్రదించారండి. వారికి సమస్యకు తగ్గ పూజలు చేసి గురువుగారు వారం రోజుల్లో పరిష్కారం అనేది చూపించారండి. ఇప్పుడైతే వారిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి. మా వీడియోస్ చూసి మా రిలేటివ్స్ ఈ గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యారండి. వారికి మంచి ఫలితం అనేది వచ్చిందండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుంది. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ శుక్రవారం రోజున విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని తాకు. నీకు దండం పెట్టి మరీ చెబుతున్నాను. నేను చెప్పబోయే ఈ ముఖ్యమైన మాటలను జాగ్రత్తగా వినమ్మా. సాయంత్రం లోపు నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీకు దండం పెట్టి మరీ చెబుతున్నాను, నేను చెప్పేది వినమ్మా అంటున్నారు అంటే, బాబాగారే ఇంత రిక్వెస్ట్ చేసి మరీ చెబుతున్నారు అంటే, ఇప్పుడు మన యొక్క వాతావరణ పరిస్థితులు మనం గమనించి ఉన్నట్లయితే, మనకి ఏర్పడిన కష్టాలను గమనించి ఉన్నట్లయితే కనుక బాబాగారు చెప్పే సందేశానికి, ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులకు, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ముక్కుపుడకకు అన్నిటికీ సంబంధం ఉండే విషయం చెప్పబోతున్నారు. ఫ్రెండ్స్, మీరైతే దుర్గమ్మ తల్లి ముక్కుపుడక చరిత్ర గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. మనం చాలాసార్లు విన్నాం కదండి, ఆ గంగమ్మ తల్లి, ఆ దుర్గమ్మ తల్లి ముక్కుపుడక తాగితే ప్రళయం వస్తుంది అని, ఈ సృష్టి అంతా కూడా ముగిసిపోతుంది, అప్పటితో అంతా కూడా అంతమైపోతుంది అని చెప్పి మీరు వినే ఉంటారు. కానీ దాని యొక్క చరిత్ర అనేది మీకు పూర్తిగా తెలిసి ఉండదు. అయితే మన బాబాగారు ఇప్పుడు ఎందుకు చెప్పాలి అని అనుకుంటున్నారో, ఏమి చెప్పాలి అని అనుకుంటున్నారో మనం తెలుసుకుందామండి. మొట్టమొదటిసారిగా దుర్గమ్మ తల్లి విజయవాడలో వెలిసినప్పుడు, అమ్మవారు వెలిసిన ప్రాంతమంతా కూడా ఒక పెద్ద కొండలాగా ఉండేది. ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతం మీద కూర్చుని శివుడికి విష్ణువుకి తపస్సు చేస్తూ ఉండేవాడు. అప్పుడు శివుడు ఉసిరి చెట్టు కింద, విష్ణుమూర్తి ఏమో రావి చెట్టు కింద బ్రహ్మదేవుడికి అట్లా కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు దర్శనమిస్తారు. అలాగే సంవత్సరం తరువాత ఆ రెండు చెట్లు కూడా నదులుగా మారిపోతాయి. ఒక చెట్టేమో కృష్ణా నదిగా, మరొక చెట్టేమో వేణు నదిగా ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. ఆ విధంగా ఆ రెండు నదులు ప్రవహిస్తూ సకార అనే ప్రదేశంలో ఒకటిగా ప్రవహిస్తూ రెండూ కలిసి కృష్ణవేణి నదిగా మారుతాయి. ఆ విధంగా కృష్ణవేణి నదిగా ప్రవహిస్తూ వెళుతూ ఉంటే ఆ నదీ ప్రవాహానికి దుర్గమ్మ వెలిసిన కొండ అనేది అడ్డు వస్తుందన్నమాట. అప్పుడు కృష్ణవేణి నది వేగంగా వచ్చి ఆ కొండని ఢీకొంటుంది. అప్పుడు ఆ నీటి అల ఒకటి వెళ్ళి దుర్గమ్మ ముక్కు పుడకని తాకబోతుంది. అప్పుడు సాక్షాత్తు దుర్గమ్మ తల్లే ప్రత్యక్షమయ్యి, ఇప్పుడు సమయం కాదు, నువ్వు నా ముక్కు పుడక తాకటానికి ఒక ప్రళయం అనేది ఏర్పడుతుంది. ఆ ప్రళయం వచ్చినప్పుడే నువ్వు నా ముక్కు పుడకని తాకాలి. ఇదే యుగాంతానికి సంకేతము. ప్రస్తుతానికి నా కొండకి రంధ్రం చేసుకుని ప్రవహించు అని అమ్మవారు కృష్ణవేణి నదికి చెబుతుంది. అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి
అమ్మవారి కొండని తాకుతుంది. అప్పుడు ఆ కొండ 3 కొండలుగా విడిపోతుంది. అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకీలాద్రి. అదే అమ్మవారి యొక్క గుడి అన్నమాట. ఇక రెండవది మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి కొండ అన్నమాట. మూడవది యనమల కుదురు శ్రీరామలింగేశ్వర స్వామి ఉన్న కొండ. వరదలు వచ్చినా యుగాంతం జరిగేంత వరకు ఈ నది అమ్మవారి ముక్కుపుడకను తాకదు. ఒకవేళ అదే జరిగితే అదే యుగాంతం. దుర్గమ్మ తల్లి మొదటిసారి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు చూడటానికి చాలా భయంకరంగా ఉండేవారు. అంతేకాకుండా ఆ విజయవాడలో సాయంత్రం 6 గంటలు దాటితే అమ్మవారు విజయవాడ వీధులలో తిరుగుతూ ఉండేవారు. కనుక సాయంత్రం 6 దాటితే జనం బయటికి వచ్చేవారే కాదంట. అప్పట్లో ఆ విజయవాడని మాధవ వర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి అమ్మవారన్నా ఆ ఊరు ప్రజలన్నా చాలా అమితమైన ప్రేమనమాట. ఆ ఊరు ప్రజలందరూ కూడా అమ్మవారిని చూడటానికి భయపడుతూ ఉండేవారు. మాధవ వర్మ మాత్రం ప్రతిరోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తూ ఉండేవాడనమాట. మాధవ వర్మకి ఎన్ని సంవత్సరాలైనా సరే పిల్లలు పుట్టలేదు. ఇక అమ్మవారికి పూజలు చేసినప్పుడల్లా అమ్మా నాకు సంతానం కావాలమ్మా, నాకు సంతాన భాగ్యాన్ని ఇవ్వండి అని కోరుకునేవాడు మాధవ వర్మ. కొన్నాళ్ళకి అమ్మవారు కరుణించి అతనికి ఒక మగబిడ్డని ప్రసాదిస్తుందనమాట. ఇక మగబిడ్డ పుట్టిన తర్వాత ఇదంతా కూడా అమ్మవారు చేసిన సహాయమే అనుకుని మాధవ వర్మ మొట్టమొదటిసారిగా దుర్గమ్మ తల్లికి ఒక గుడిని కట్టించాడు. మాధవ వర్మ యువరాజుని అంటే తన బిడ్డను చాలా క్రమశిక్షణగా పెంచేవాడు. విద్యలను నేర్పించాడు. ఒకరోజు యువరాజు గుర్రంతో సహా బయటికి వెళ్ళి ఇంద్రకీలాద్రి కొండపైన గుర్రం మీద సవారీ చేస్తూ ఉంటాడనమాట. సమయం 6 గంటలవుతుంది. సాయంత్రం 6 అయ్యేసరికి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారు తిరుగుతారు అని ఇళ్లల్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకునేవారు. అమ్మవారు సంచారానికి వచ్చే సమయం అయిపోయింది. ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లకి వెళ్ళిపోయారు. అలాగే యువరాజు కూడా తన గుర్రం మీద చాలా స్పీడ్గా ఇంటికి వెళుతూ ఉంటాడనమాట. సరిగ్గా అదే సమయానికి ఒక పిల్లవాడు ఆడుకుంటూ ఉండగా ఆ యువరాజు రథం కింద పడి చనిపోతాడు. అప్పుడు ఆ పిల్లవాడి తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తూ తన కొడుకు శరీరాన్ని తీసుకుని న్యాయం కోసం మహారాజు మాధవ వర్మ దగ్గరికి వెళుతుంది. అసలు విషయం తెలియని మాధవ వర్మ తప్పు ఎవరు చేసినా కానీ అతనికి శిక్ష పడేలా నేను చూస్తాను అని చెప్పి మాట ఇస్తాడనమాట. చివరికి ఆ తప్పు చేసింది తన ఒక్కగాని ఒక్క కొడుకే అని తెలుస్తుంది. తెలిసి మాధవ వర్మ చాలా బాధపడతాడు. అయినా సరే మాధవ వర్మ తన ఇచ్చిన మాట కోసం ఆ తల్లికి న్యాయం చేయటం కోసం ఈ తప్పుకి శిక్ష ఏమిటి అని చెప్పి మంత్రిని అడుగుతాడు. స్వామి మరణ శిక్షే దీనికి శిక్ష అని చెబుతాడనమాట. సొంత కొడుకని కూడా చూడకుండా మాధవ వర్మ తన కొడుకుకి సైనికులతో శిక్ష విధించమని చెబుతాడు. ఇక చేసేది ఏమీ లేక అందరూ కూడా శిక్షకి రెడీ చేస్తారనమాట. ఇక మరణ శిక్ష ఎక్కడ వేస్తారు అంటే చిన్న పిల్లవాడు ఎక్కడైతే చనిపోయాడో సరిగ్గా అదే చోటులో ఆ యువరాజుకు కూడా మరణశిక్ష విధిస్తారు. అప్పుడు మాధవ వర్మ ఇదంతా కూడా ఇంద్రకీలాద్రి కొండకి దగ్గరలోనే జరుగుతుంది కాబట్టి అక్కడే మరణశిక్ష విధించటం జరుగుతుంది కాబట్టి ఒక్కసారిగా అమ్మవారి కొండవైపు చూస్తూ తల్లి కోరిన వెంటనే కొడుకుని ఇచ్చావు కదా, ఇచ్చిన వెంటనే కొడుకుని తీసేసుకుంటున్నావా అని మనసులో అనుకుని బాధతో కొండవైపు చూస్తాడనమాట. ఇదంతా కూడా కొండ మీద ఉన్న ఆ దుర్గమ్మ తల్లి చూస్తూ ఉంటుంది. చూస్తూ ఆ తల్లి ఆకాశం నుండి బంగారపు నాణాలను కురిపిస్తుంది. అప్పటికే ఆ యువరాజుకి మరణశిక్ష విధించేస్తాడనమాట. దుర్గమ్మ తల్లి బంగారు నాణాలు కురిపిస్తుంది కదా, ఆ బంగారు నాణాలు చనిపోయిన వారిద్దరి మీద పడగానే ఆ పిల్లలిద్దరూ కూడా ప్రాణాలతో మళ్ళీ లేచి నుంచుంటారనమాట. ఇక పసిపిల్లవాడేమో వాళ్ళమ్మ దగ్గరికి వెళతాడనమాట. ఇక యువరాజేమో మాధవ వర్మ దగ్గరికి వచ్చి ప్రేమగా తండ్రిని ముట్టుకుంటాడు, అంటే వాటేసుకుంటాడనమాట. అప్పుడు మాధవ వర్మకి చాలా సంతోషం కలుగుతుంది. సంతోషంతో ఏడుస్తాడు. ఇదంతా కూడా అమ్మవారి దయే అని అనుకుంటాడు. ఆ రోజు ఆ సంఘటన అనేది ఇప్పటికీ కూడా విజయవాడ ప్రజలు మర్చిపోలేదు. ఆ రోజు అమ్మవారు ఆకాశం నుంచి కనకవర్షం కురిపించారు కదా, అప్పటి నుంచి అక్కడి ప్రజలు అమ్మవారిని కనకదుర్గమ్మ అని పిలుస్తూ ఉంటారనమాట. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఎంతకాలమైనా సరే అమ్మవారు ఆ ఉగ్ర రూపంలోనే ఉన్నారు. ప్రజలకి ఈ అమ్మవారంటే నమ్మకం భక్తి ఉన్నా కానీ అమ్మవారి రూపాన్ని చూడాలి అంటే భయంతో వణికిపోయేవారు. అప్పుడు ఇంద్రకీలాద్రి కొండ మీద ఉన్న అమ్మవారిని చూడటానికి
ఆది శంకరాచార్యులు వస్తారనమాట. ఆయన అమ్మవారికి చాలా రకాల పూజలు జరిపించి అమ్మవారిని శాంతింప చేయడానికి శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠిస్తారు. అప్పటి నుంచి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు శాంతించి మనకి దుర్గమ్మ తల్లిగా కనిపిస్తున్నారు. కానీ అమ్మవారి ఉగ్ర రూపం మహిషాసురమర్దిని కాళికా రూపం. ఇప్పటికీ కూడా ఆ ఇంద్రకీలాద్రి కొండ దగ్గర ఒక రహస్య గృహలో అమ్మవారి రూపం ఉంది అని అక్కడికి కొంతమంది ప్రత్యేకమైన పూజారులు వెళ్ళి అమ్మవారికి శాంతి పూజలు చేస్తూ ఉంటారు అని భక్తుల నమ్మకం. ఇప్పటికీ కూడా విజయవాడ వీధులలో అమ్మవారు తిరుగుతూ ఉంటారు అని భక్తుల నమ్మకం. ఒకసారి అమ్మవారు ఎలా ప్రత్యక్షమయ్యారు అనుకుంటే కనుక 1955వ సంవత్సరంలో ఒక సినిమా థియేటర్ దగ్గర రోజులు మారాయి అనే చిత్రం, అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రం మారుతి టాకీస్లో ఆడుతూ ఉందన్నమాట. అలా ఆడుతూ ఉన్నప్పుడు ఆ చిత్రం కూడా రైతులకు సంబంధించిన చిత్రం కాబట్టి ఆ చిత్రాన్నే రైతులు వెళ్ళి చూస్తూ ఉండేవారనమాట. అప్పట్లో ఆ సినిమా అనేది బాగా హిట్ అయ్యింది. అప్పుడు సెకండ్ షో సినిమా చూసి ప్రజలందరూ కూడా బయటికి వస్తున్నప్పుడు అక్కడ ఒక రిక్షా అతను ఉన్నాడనమాట. అతని పేరు వెంకన్న. ఒక పెద్ద ఆవిడ చక్కగా ఎర్ర చీర కట్టుకుని, పెద్ద బొట్టు పెట్టుకుని, పెద్ద ముడి వేసుకుని, తలనిండా పువ్వులు పెట్టుకుని సినిమా హాల్లోంచి బయటికి వచ్చి రిక్షా ఎక్కుతుంది. రిక్షా అతని పేరు వెంకన్న. అతను రిక్షా ఎక్కిన తర్వాత ఆ వెంకన్న రిక్షా తొక్కుతూ ఉంటాడు. అప్పటికే టైము 12 గంటలు అవుతుంది. అప్పుడు అతను అమ్మని ఇలా అడుగుతాడనమాట. ఏంటమ్మా, మీరు కూడా సెకండ్ షో సినిమా చూసి వస్తున్నారా అని అడిగేసరికి అమ్మవారు ఏమీ మాట్లాడదనమాట. ఇంకా అలా కొంత దూరం ఆ రిక్షా అతను తొక్కుతూ ఉంటాడనమాట. తొక్కుతున్నప్పుడు ఆ అమ్మవారే స్వయంగా వెంకన్నతో మాట్లాడుతుంది. ఇంత రాత్రి సమయంలో టైం చూస్తే అర్ధరాత్రి 12 అవుతుంది. ఈ సమయంలో నువ్వు వీధులలో తిరుగుతూ ఉన్నావు, నీకేమీ భయం లేదా అని ఆ వెంకన్నను దుర్గమ్మ తల్లి అడుగుతుందనమాట. అప్పుడు ఆ వెంకన్న ఇలా చెబుతాడనమాట. సాక్షాత్తు దుర్గమ్మ తల్లే కొలువున్న ఈ ఇంద్రకీలాద్రిలో భయం ఎందుకుంటుందమ్మా? 6 దాటిన తర్వాత అమ్మవారే వీధులలో తిరుగుతూ ఉంటారు అని భక్తుల నమ్మకం. అటువంటి అమ్మవారు తిరుగుతున్నప్పుడు ఇంక నాకు భయం ఎందుకు వేస్తుంది? అమ్మను చూస్తే ఎవరైనా భయపడతారా అని అంటాడనమాట. అలా మాట్లాడుతూ అమ్మ మీరెక్కడ దిగాలి అని అడుగుతాడు. అప్పుడు అమ్మవారు నన్ను ఇంద్రకీలాద్రి దగ్గర దించు అని అంటుంది. అలా ఇంద్రకీలాద్రి దగ్గరికి రాగానే అమ్మవారు దిగి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు రిక్షా అతను ఇలా అంటాడు. ఏంటమ్మా డబ్బులు ఇవ్వకుండా మెట్లెక్కుతున్నావు అనేసరికి నేను నీ తలపాగాలో డబ్బులు పెట్టానుగా అని అమ్మవారు సమాధానం ఇస్తుంది. అదేంటి, నాకు తెలియకుండా ఈవిడ డబ్బులు ఎలా పెట్టింది అని అనుకుని తలపాగా తీసి చూస్తే అందులో ఒక 10 రూపాయల కాగితము, ఒక బంగారపు గాజు ఉంటుంది. అమ్మ బంగారపు గాజు పెట్టేవంటే అని అడిగే లోపులోనే అతని ముందే అమ్మవారు మెట్లెక్కుతూ మాయమైపోతుంది. అప్పుడు అతనికి చాలా భయమేస్తుంది. భయమేసి పెద్ద పెద్దగా కేకలు వేస్తాడు. అలా కేకలు వేసేసరికి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా వచ్చి ఏం జరిగింది అని అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు జరిగిందంతా కూడా ఆ వెంకన్న చెబుతాడు. ఆవిడ ఎలా ఉంది అని అడిగితే ఎలా ఉంటుందో, పెద్ద కళ్ళుతోటి, అలాగే పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని, ఎర్ర చీర కట్టుకుని, గళ్ళు గళ్ళుమని గజ్జెలు కట్టుకుని సాక్షాత్తు అమ్మవారే ఉన్నట్టు ఉన్నారు. కానీ ఆమె రూపం నాకు గుర్తుకు రావటం లేదు అని చెబుతాడనమాట. ఇలా అమ్మవారు మెట్లు ఎక్కుతూ ఇంద్రకీలాద్రి కొండపై ఎక్కుతూ మాయమైపోయారు అని చెబుతాడు. ఈ 2 కథలు అంటే మాధవరావు కథ, ఈ రిక్షా అతన కథ, ఈ రెండిటిల ద్వారా అమ్మవారు చెప్పాలి అని అనుకున్నది ఏమిటి అంటే అమ్మవారికి రాజు పేద అనే భేదం లేదు. అమ్మని నమ్మి భక్తితో పూజించే వారికి అమ్మవారు తప్పకుండా దర్శనమిస్తారు. మహిషాసురుడు భూమి మీద పుట్టి దేవతలని, ప్రజలని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఎన్నో రకాల శక్తులు ఉన్న దేవతలు కూడా మహిషాసురుణ్ణి అంతం చేయలేకపోతారు. దానికి కారణం ఏమిటి అంటే తపస్సు చేసేవారు నన్ను చంపలేరు అని బ్రహ్మదేవుడి దగ్గర వరం తీసుకుంటాడు. అందుకని దేవతలు అప్పుడప్పుడు తపస్సు చేస్తూ ఉంటారు కాబట్టి మహిషాసురుణ్ణి చంపలేకపోతారు. ప్రజల దగ్గర మహిషాసురుణ్ణి చంపే శక్తి లేదనమాట. అప్పుడు దేవతలందరూ కలిసి వాళ్ళ శక్తి అంతా ఒకటిగా చేసి ఒక మహాశక్తిని పుట్టిస్తారు. ఆ మహాశక్తి ఎవరో కాదు, అమ్మవారే. ఈ విషయం తెలిసిన మహిషాసురుడు ఒక ఆడది నన్నేం చేస్తుంది అని తన సైన్యాన్ని పంపిస్తాడు. అమ్మవారు వారందరినీ కూడా అంతం చేసేస్తుంది. అప్పుడు మహిషాసురుడు అమ్మవారి దగ్గరికి వచ్చి నువ్వు ఆడదానివి, ఏం చేయగలవు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆ మహిషాసురుడు అడుగుతాడు. అలా అనగానే అమ్మవారికి చాలా కోపం వస్తుంది. ఉగ్ర రూపం దాల్చి
ఆ శక్తి నుంచి ఒక మహాశక్తి పుట్టి మహిషాసురుణ్ణి అంతం చేస్తుందన్నమాట. కనుక ఎన్ని ప్రళయాలు వచ్చినా కానీ, ఎప్పుడు ఏమి జరిగినా కానీ కృష్ణవేణి నది అమ్మవారి ముక్కు పుడకను ఎప్పటికీ కూడా తాకలేదు. ఇప్పుడప్పుడే మాత్రం ఏమీ జరగదు. మరి ఎందుకు ఇన్ని ప్రళయాలు, ఇన్ని బాధలు, ఇంత వరద, ఇంతమంది విజయవాడ ప్రజలు చనిపోవటానికి కారణం ఏమిటి అంటే కనుక, బిడ్డా, ఇదంతా కూడా మానవ తప్పిదమే. మానవులు చేసే పనుల వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని ప్రాణాల కోసం స్వార్థాలు, ఒకరిని ఒకరు పట్టించుకోకపోవటం, ఆపదలో ఉన్న వారికి సహాయం చెయ్యకపోవటం, ఓదార్చకపోవటం, సాటి మనిషికి మానవత్వంతో సహాయం చేయలేని గుణం. ఇప్పుడు ఉన్న కొంతమంది ఎంతోమంది ఆడపిల్లలని దారుణంగా హింసించి వారిని చెరిపి ఏ విధంగా ఆడపిల్లల యొక్క చావుకి కారణమవుతున్నారో, ఇదంతా కూడా ఒక పాపం. ఈ పాపం అంతా కూడా ఒక్కసారిగా పండి ఇలా ప్రకృతి రూపంలో, ప్రళయ రూపంలో తప్పు చేసిన వారిని ఈ విధంగా ప్రకృతి శిక్షిస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రకృతి కొన్ని సంఘటనలకు వీటన్నిటినీ చూసైనా కొంతమందిలో అయినా మానవత్వం వచ్చి ఒకరికి ఒకరు సహాయం చేసుకుని, ఆడపిల్ల అంటే ఆదిశక్తి అని తెలుసుకుని ఆడపిల్లలను జాగ్రత్తగా చూసుకుంటారో, ఆడదానికి విలువనిస్తారో. ఎందుకంటే అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి. ఇప్పటికీ కూడా అమ్మవారు పేరు, నామం జపిస్తే ఎన్నో రకాలైన కష్టాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. దుర్గా అంటే చాలు, దుర్గతలన్నీ తొలగిపోతాయి. అటువంటి అమ్మవారి శక్తి ఆడపిల్లలకి ఉంటుంది. ఇటువంటి ఆడవాళ్ళని ఏడిపించకుండా, ఆడపిల్లలు ఉసురు పోసుకోకుండా ఆడపిల్లలని జాగ్రత్తగా చూసుకుంటారు అనే ఉద్దేశంతోనే ఇటువంటి ప్రళయాలు సంభవిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా మానవ తప్పిదాల వల్లే సంభవిస్తూ ఉన్నాయి. తల్లి, ఎప్పుడైతే నువ్వు నా మీద నమ్మకంతో అమ్మవారి యొక్క ముక్కు పుడక తాకావో, ఆ తాకిన మరుక్షణంలోనే నీ యొక్క కష్టాలు, బాధలు, సమస్యలు, కన్నీరు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఈ విధంగా తాకిన మరుక్షణంలోనే ఒక గొప్ప శుభవార్త, అది కూడా నువ్వు ఎంతగానో ఎదురు చూసే శుభవార్త వింటావమ్మా. ఎవరైతే భక్తితోటి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఈ కష్టం ఉంది, ఈ కష్టాన్ని తొలగించు అని ఎవరైతే ఆర్తితో వేడుకుంటారో వారి యొక్క కష్టం తీరలేదు అనేవారు ఇంతవరకు ఎవ్వరూ లేరనమాట. ఇప్పుడు వచ్చిన గొప్ప ప్రళయాన్ని సైతం అడ్డగించి సాక్షాత్తు అమ్మవారే విజయవాడని, ప్రజలని కాపాడింది. గొప్ప శక్తిగల అమ్మవారి ముక్కు పుడకను నువ్వు తాకావు కాబట్టి నీకు ఎటువంటి కష్టాలు లేకుండా, నీకు ఎటువంటి బాధలు లేకుండా, నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త అనేది నీ చెవిన పడి, నువ్వు ఎదురు చూస్తున్న కార్యాలన్నీ కూడా జరిగి సంతోషంగా ఉండేలా చూస్తారు అమ్మవారు. కాకపోతే నువ్వు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, ఎవరినీ కూడా అన్యాయం చేయకూడదు. నీ ద్వారా ఎవరూ కూడా ఎటువంటి బాధ పడకూడదు. అంతా కూడా సక్రమంగా నీకు అనుకూలంగా జరగాలి అంటే కనుక నీ నుంచి ఎవరూ కూడా కష్టపడకూడదు. నీ తల్లిదండ్రులకి నీ నుంచి విలువను ఇవ్వాలి. వారైనా సరే వారిని ప్రేమగా చూసుకునే బాధ్యత నీకు ఉంది కాబట్టి వారి ఆనందంగా ఉంటేనే నీకు సంతోషం కలుగుతుంది అని అయితే మన బాబాగారు చక్కటి సందేశం అందించారండి. మనం ఈరోజు ఈ దుర్గమ్మ తల్లి సందేశం వినటం కూడా ఒక అదృష్టమండి. కథలు వినటం ద్వారా మన పాప కర్మలు అనేవి పూర్తిగా తొలగిపోయి ఇప్పుడే పుట్టిన ఒక పసిబిడ్డలాగా మన జాతకం అనేది మారుతుంది. అంటే గొప్పగా మన యొక్క జాతకం మారుతుందన్నమాట. ఎటువంటి కష్టాలనైనా, కర్మలనైనా తొలగించి సర్వ సుఖాలు, సర్వ భోగభాగ్యాలు అమ్మవారు మనకి కలుగచేస్తారు. మరి మన బాబాగారు ఈరోజు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.